హలో ఎవ్రీవన్, మా అత్త మైసూర్ పాక్ స్వీట్ చాలా బాగా చేస్తుంది. అందుకే ఒక చిన్న మినీ బ్లాగ్ రికార్డ్ చేసా. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్, అండ్ ట్రై టు ఎంకరేజ్ మై ఛానల్. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక గ్లాస్లో మెల్టెడ్ నెయ్యి తీసుకున్నాము అండ్ ఇంకొక గ్లాస్లో శనగపిండి, బేసన్ ఫ్లోర్. మేము తీసుకున్న గ్లాస్ సైజు 1/2 లీటర్ సైజు. మీ దగ్గర ఏ గ్లాస్ సైజు ఉంటే ఇంట్లో దాని రేషియోనే తీసుకోండి, సో మీకు ఈజీగా ఉంటుంది. మేము చూపించిన సైజులోనే ఉండాలనేం రూల్ ఏం లేదు. మీకు గ్లాస్ కాకుండా ఒక చిన్న బౌల్ కన్వీనియంట్గా ఉంటుంది అంటే మీరు బౌల్లో అయినా తీసుకోవచ్చు. ఏదైనా మీరు తీసుకునే దాన్ని బట్టి క్వాంటిటీ డిసైడ్ చేసుకోండి మేము చూపించినట్టు. ఇక్కడ మేము శనగపిండిని రోస్ట్ చేస్తున్నాము. ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి, మనం ఆల్రెడీ మెల్ట్ చేసిన నెయ్యి ఉంది కదా, అది వేసేసి శనగపిండిని రోస్ట్ చేయాలి. కొంచెం ఇక్కడ అత్త టచ్ చేస్తుంది కదా, అలా వెచ్చగా అయ్యేటట్టు. బాగా గోల్డెన్ ఫ్రై అవసరం లేదు, లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే రోస్ట్ చేస్తున్నాం అంతే. అండ్ మనం ఇక్కడ ఏదైతే గ్లాస్తో శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 glasses ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాం. ఇక్కడ మీలో షుగర్ ఇంకా తక్కువ తింటారు అంటే మీరు ఇంకా తక్కువ యాడ్ చేసుకోవచ్చు, మీ కంఫర్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ 1.5 అయినా సరిపోతుంది మీ షుగర్ లెవెల్ అంతే. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంత వాటర్ షుగర్ పాకం కోసము. అది మనం ఏదైతే గ్లాస్తో మెజర్ చేసుకున్నామో శనగపిండి, అదే గ్లాస్లో 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్. అంతకంటే ఎక్కువ వాటర్ అవ్వకుండా చూసుకోండి. మోస్ట్లీ 3/4 వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదు అంటే కొంచెం షుగర్ పాకం లేట్గా వస్తుంది వాటర్ ఎక్కువ అయ్యే కొద్దీ. ఇక్కడ ఒక చిన్న ప్లేట్లో ప్లెయిన్ వాటర్ తీసుకొని ఈ మెల్ట్ అయిన షుగర్ సిరప్ని ఆ ప్లేట్లో వేసుకుంటే షుగర్ సిరప్ తీగపాకం వచ్చిందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ అత్త మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి. అట్లా టచ్ చేస్తే ఇట్లా తీగలాగా ఫామ్ అవ్వాలి. ఆ స్టేజ్లో ఇంకా షుగర్ సిరప్ ఆల్మోస్ట్ స్వీట్ చేయడానికి రెడీ ఉన్నట్టే. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న బేసన్ ఫ్లోర్ని మీకు కన్వీనియంట్గా ఉండే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఎందుకంటే షుగర్ సిరప్లో పోస్తూ ఉండాలి. మీకు కంఫర్ట్గా ఉన్న బౌల్ అయితే మీకు కూడా ఈజీగా ఉంటుంది. శనగపిండిని ట్రాన్స్ఫర్ చేస్తూ అండ్ ఇంకొక హ్యాండ్తో కలబెట్టడానికి ఈజీ ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోమన్నా అంతే. ఇక్కడ లంప్స్ లేకుండా శనగపిండిని కలబెడుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్న నెయ్యిని ఆఫ్ ది నెయ్యిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. నెయ్యి ఎంత వేస్తే అంత యాడెడ్ అడ్వాంటేజ్ అంతే. అంత యాడెడ్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇక్కడ నేనేం చేసా అంటే అత్తకి ఆలూ స్మాషర్ ఉంటుంది కదా, అది ఇచ్చా. తనకు కంఫర్ట్గా ఉంటుంది కలబెట్టడానికి లంప్స్ లేకుండా అని. గంటెతోటి కలబెట్టాలంటే వాళ్ళకు కూడా ఎక్కువసేపు కలబెడుతూ ఉంటే హ్యాండ్ పెయిన్ వస్తుంది కదా. సో ఇక్కడ లంప్స్ లేకుండా ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు ఆలూ స్మాషర్ తోటి. మనం రెడీ చేసి పెట్టుకున్న గీ ఉంది కదా, దాన్ని ఒక ప్లేట్లో ఒక 2 to 3 drops వేసి గ్రీస్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేయాలి. యాక్చువల్లీ నేను కొంచెం ఎక్కువే వేసేసా, అంత కూడా అవసరం లేదు గ్రీస్ చేసుకోవడానికి. ఇక్కడ శనగపిండి మంచి బాయిలింగ్కి వస్తుంది కదా, మెయిన్ ఈ శనగపిండిని అడుగంటకుండా చూసుకోవాలి. సో బేస్ ఎక్కువ ఉన్న గిన్నె తీసుకోండి, సో మీకు ఈజీగా ఉంటుంది. అండ్ అడుగంటకుండా ఉండడం కోసం కలబెడుతూ ఉండాలి. మీరు ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్న నెయ్యిని పార్ట్స్గా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కొంచెంగా. మీలో ఎవరైనా నెయ్యి లవర్స్ ఉంటే మీరు ఇంకో గ్లాస్ ఆఫ్ గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నెయ్యి మనం ఎంత యాడ్ చేసినా శనగపిండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది అని చెప్పింది అత్త. సో ఇంకో గ్లాస్ ఆఫ్ గీ యాడ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. అండ్ మీలో ఎవరైనా డైట్ చేస్తూ ఆర్ షుగర్ అవాయిడ్ చేస్తూ ఉంటే మీరు జాగ్రత్తతో అయినా ఈ స్వీట్ ట్రై చేయొచ్చు అనుకుంటా. మేము ఎప్పుడు ట్రై చేయలేదు. ఇన్ కేస్ మేము ట్రై చేసి రెసిపీ సక్సెస్ అయితే ఫర్ షూర్ నేను మీతో షేర్ చేస్తా. అండ్ ఈ వీడియో రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మేము నిన్న చిన్న షాప్కి వెళ్తే నేను నా సిస్టర్-ఇన్-లా అక్కడ 5 రూపీస్కి చిన్ని మైసూర్ పాక్ ఇచ్చిండు. అది తిన్న తర్వాత అనుకున్నాము మా అత్తెలాగు వీకెండ్ వస్తుంది కదా చేపించుకుందాము అని. అండ్ అఫ్ కోర్స్ నేను వీడియో తీసుకోవాలి అనే నా స్వార్థం కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇంకా స్వీట్ రెడీ అయిపోయింది. ఆ స్వీట్ మొత్తము ఆ పిండి మొత్తము దగ్గరికి అయిపోతుంది కదా, ఆ స్టేజ్లో ఫ్లేమ్ ఆపేయాలి. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకొని గ్రీస్ చేసుకున్న ప్లేట్ ఉంది కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చితే ఈ స్వీట్ కమెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత సక్సెస్ అయితే నేను మా అత్తతో చెప్తా, షీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు ఇది స్ప్రెడ్ చేసిన 1 to 2 minutesకి అది డ్రై అయిపోతుంది. ఆ టైంలోనే మీరు దాన్ని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసేయాలి నైఫ్ తోటి. ఇది చాలా హెల్దీ రెసిపీ, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్పట్లేదు. బట్ మీకు స్వీట్ టూత్ ఉండి బయట కొనుక్కొచ్చుకోవాలి అనుకుంటే హార్డ్లీ 15 to 20 minutes రెసిపీ ఇది అంతే. మేము యాడ్ చేసింది కూడా హోమ్ మేడ్ గీ. మీరు ఇంట్లో రెడీ చేసుకున్న గీ అండ్ బేసిన్. అఫ్ కోర్స్ ఇది హెల్దీనే కంపారిటివ్లీ. బయట దొరికే డాల్డా స్వీట్స్తో కంపేర్ చేస్తే ఇది హెల్దీనే. నేను చెప్పట్లేదు అన్ని స్వీట్ షాప్స్లో డాల్డానే యాడ్ చేస్తున్నారని, బట్ హాఫ్ ఆఫ్ ది స్వీట్ షాప్స్లో అయినా డాల్డానే యాడ్ చేస్తారు, ఎందుకంటే నెయ్యి టూ కాస్ట్లీ కదా. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు
నచ్చిన షేప్స్లో కట్ చేసేసుకోండి. హార్డ్లీ 10 మినిట్స్లో డ్రై అయిపోతుంది. ఇది అసలు ఎంత యమ్మీగా వచ్చిందంటే స్వీట్ చాలా యమ్మీ ఉండే. ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చింది. మా అత్త ఫుల్ ఖుషి అయిపోయింది. మేము తీసుకుంది పావు లీటర్ గ్లాసు. సో ఆ గ్లాస్ తోటి 1 ప్లేట్ ఫుల్ ఆఫ్ స్వీట్స్ వచ్చినాయి. 20 to 30 పీసెస్ అలా వచ్చినాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ స్వీట్ చేయడంలో ప్రొఫెషనల్ అయితే ప్లీజ్ డోంట్ జడ్జ్. మేము మా స్టైల్లో చూపించినాం అంతే. అండ్ వన్స్ అగైన్ ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.